ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో చాలాసార్లు మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, మన ప్రజలు, మన కుటుంబం, మన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రతి మనిషి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనం భూమి మీదకి రాకముందే మన ఎడల దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికని కలిగి ఉంటాడు. దానినే మన పట్ల జరిగించాలి అని దేవుడు చాలా ఆలోచన చేస్తూ ఉంటాడు. అది తెలియక మనం చాలాసార్లు మనకి మనమే ఆలోచించుకుంటూ, ఊహించుకుంటూ, మనలో మనమే అనేక సార్లు భయపడిపోతూ ఉంటాం. అయితే దేవుని ప్రణాళిక ఎరిగిన వారమై మనం ముందుకు సాగినప్పుడు తప్పకుండా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. బైబిల్లోని భక్తులందరూ కూడా దేవుని ప్రణాళికతో నడవటాన్ని బట్టి ఎంతో దీవించబడ్డారు. దానికి వ్యతిరేకంగా మారినటువంటి వ్యక్తులు ఎంతో నష్టపోయారు. మనం కూడా దేవుని ప్రణాళికను గుర్తించి దాని ప్రకారం నడవగలిగితే వారిలాగా మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమెన్.